ప్రజలకు సంబంధించిన సమస్యలు, ఒక బ్యాంకింగ్ సమస్య, ఒక ధరల పెరుగుదల సమస్య, అదనపు భారాల సమస్య, ఇట్లాంటి వాటి మీదన పబ్లిక్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ ప్రతిపక్షాలకి ప్రయోజనం ఉంటుంది. కానీ అవి వదిలేసేసి ఎంతసేపటికి మత రాజకీయాల చుట్టూ, బీజేపీ మత రాజకీయం చేయట్లేదు, వీళ్ళు హిందూ వ్యతిరేక రాజకీయాలు, ముస్లిం అనుకూల రాజకీయాలు, లేదా ఎప్పీజ్మెంట్ పాలిటిక్స్, అబ్యూజింగ్ పాలిటిక్స్, హిందువులని వెటకారం చేసి అవమానించి తద్వారా మైనార్టీలను సంతుష్టీకరించి సంతృప్తి పరిచేటటువంటి రాజకీయాలు చేయడం వల్లనే బీజేపీ బెనిఫిట్ అవుతుంది. కామన్ సెన్స్ ఉండట్లేదు. ఇప్పుడు అట్లాంటి కాన్సెప్టే ఏంటయ్యా అంటే, తాజాగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఒక చట్టాన్ని తెచ్చింది. ఏంటంటే 1947లో ఎట్లాంటి గుళ్ళు మసీదులు ఎట్టున్నాయో అట్లాగే ఉండాలి, తర్వాత మార్చడానికి వీల్లేదని 1991 ఒక చట్టం తెచ్చి, 47లో దానికి 91లో చట్టం తేవడం ఏంటి అంటే, ఆ రోజుల్లో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడానికి సిద్ధపడుతోంది పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ సపోర్ట్తో ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలు అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని కంట్రోల్ చేయడం కోసమని ఆ చట్టం తీసుకొచ్చారు. ఆ రోజునే కనుక ప్రభుత్వం చట్టబద్ధంగా కనుక సర్వే చేయించి అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరమా కాదా అన్నటువంటి తేల్చి, కాదు అని కనుక చట్ట ప్రకారం ధృవీకరించి కోర్టులో కనుక చూపెడితే అప్పుడు తేలుండేది. అవును అన్నటువంటి తీర్పు వచ్చిన తర్వాత నాటకాలు ఆడతా సాగించారు. ఇప్పుడు ఆ చట్టానికి సంబంధించినటువంటి అంశం మీదన కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుంట. ఏంటది? హిందూ ఆలయాలకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఈ సర్వేలు చేయడానికి వీలేదంటే, గతంలో గుడి కూలగొట్టి మసీదులు కట్టారని కోర్టులకు వేసినటువంటి అంశాల మీదన అలాంటి కోర్టులు వాటిని తీసుకోవడానికి వీల్లేదు. 1991 నాటి ఏదైతే ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం ఉందో అదే, అంటే హిందూ గుళ్ళకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆ చట్టమే అమల్లో ఉండాలని ఏకంగా లక్షలాది పోస్ట్ కార్డులతో చీఫ్ జస్టిస్కి లేఖలు రాయాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి అంటే హిందుత్వ వ్యతిరేకత, రెండో వైపున మైనార్టీ బుజ్జగింపు అనేది మరోసారి స్పష్టమైపోయింది.